ఏం మాట్లాడుకుంటున్నాం? ఇంకా మిగతా వాళ్ళకి అర్థమవుతుంది కదా? ఏమొస్తుంది మీకు మల్టిప్లై చేస్తే? 10 power minus 14 వస్తుంది. 12 ఎవరికి రావట్లేదా? 10 పవర్ మైనస్ 12 వస్తుంది సార్. ఎవరికి ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి. 10 పవర్ మైనస్ 12 ఎలా వస్తుంది చూడండి ఒకసారి. జాగ్రత్తగా చేయాలి మనం మల్టిప్లికేషన్, ఐ మీన్ క్యాల్కులేషన్ అనేది. ఇప్పుడు 10 పవర్ మైనస్ 13 10 పవర్ మైనస్ 13 ఇంటూ 10 పవర్ మైనస్ 1 ఇంతే కదా పిహెచ్ వాల్యూ 1 దగ్గర. ఎస్ ఆర్ నో? Yes, sir. ఈజ్ ఈక్వల్ Yes, టు sir. 10 పవర్ మైనస్ 13 ప్లస్ ఆఫ్ మైనస్ 1. ప్లస్ మైనస్ ఏమైతుంది? ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? Minus. 10 పవర్ మైనస్ 13 మైనస్ 1 అయితే మైనస్ 13 మైనస్ 1 అంటే 14. Minus 14. మైనస్ 14. సో మీరు ఎక్కడ చూసినా కూడా ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ 10 పవర్ మైనస్ 14 వస్తుంది. ఏంటి 10 పవర్ మైనస్ 14? ప్రోడక్ట్ ఆఫ్ H ప్లస్ ఐఆన్ కాన్సన్ట్రేషన్ అండ్ OH మైనస్ ఐఆన్ కాన్సన్ట్రేషన్. వాటర్ అనే ఒక సబ్స్టెన్స్కి లేదా ఏ ఆక్వస్ సొల్యూషన్కైనా, అర్థమైందా? ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది కాకపోతే గుర్తుపెట్టుకోండి ఇలా, ఎందుకంటే ఇది కాన్స్టెంట్ అన్నమాట. ఏ ఆక్వస్ సొల్యూషన్కైనా ప్రోడక్ట్ ఆఫ్ H ప్లస్ అయాన్స్ ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ OH మైనస్ అయాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10 power minus 10 power 14. minus 14. ఇది కాన్స్టెంట్ ఉంది. అంటే ఇప్పుడు యాసిడ్స్ కైనా బేసిస్ కైనా దేనికైనా మనం ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని తీసుకోవచ్చు కదా. మీరు జాగ్రత్తగా చూడండి. H ప్లస్ అయాన్స్ ఇప్పుడు ఎట్లా రాయొచ్చు? OH మైనస్ని ఇక్కడ కింద పంపించవచ్చు డినామినేటర్లోకి. అర్థమవుతుందా? H plus ion concentration is equal to 10 power minus 14 divided by OH minus ion concentration. ఈ రెండు వేరు వేరు కాదు, ఈ రెండింటికి ఒక మంచి రిలేషన్ ఉంది కాబట్టి దీని ప్లేస్లో మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మీకు OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ తెలిసిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ బేస్కి నాకు H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ అసలు తెలియట్లేదు, నాకు ఓన్లీ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ తెలుస్తుంది అని మీరు అన్నారనుకోండి, ఆ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ నుంచి మీరు H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ క్యాలిక్యులేట్ చేయగలుగుతారా లేదా? Yes, sir. సో ఇదంతా ఒకసారి మీకు బ్రెయిన్స్లోకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇవన్నీ ఒకసారి ముందు పెట్టుకొని చూస్తే కొన్నాళ్ళకి మీకు తెలుస్తుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద సిస్టమ్ ఇక్కడ ఫాలో అయింది అని చెప్పేసి. సో మీరు అడిగారు బేస్లో ఓన్లీ OH మైనస్ ఉంటాయి, OH మైనసే ఉంటాయి కదా, మరి H ప్లస్ని బేస్ చేసుకొని బేస్కి కూడా pH వాల్యూని ఎట్లా ఇస్తున్నారు అని అడిగారు. ఇప్పుడు చూడండి నీట్గా ప్రూవ్ అయింది కదా ఇక్కడ. OH మైనస్ అయాన్స్ని బేస్ చేసుకొని H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ కూడా మనం తెప్పించగలుగుతాం. దాన్ని బేస్ చేసుకొని pH ఇస్తాం. pH అనేది మోర్ దాన్ 7 ఉంటే అది బేస్ అన్నట్టు, లెస్ దాన్ 7 ఉంటే యాసిడ్ అన్నట్టు, పర్ఫెక్ట్లీ 7 ఉంటే న్యూట్రల్ అన్నట్టు. ఓకే, క్లియర్ కదా ఇప్పుడు? Yes, sir. 90% అన్న క్లియరా అట్లీస్ట్? ఓకే, సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఎంతమందికి ఇంకా pH గురించి అర్థం కాలేదు ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి. పర్లేదు, హ్యాండ్ రైస్ చేయండి ఒకసారి. pH గురించి అర్థం కాలేదు అనేవాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ సాల్ట్లోకి వెళ్దాం. లక్ష్మణ్ ఇక్కడ నుంచి కొంచెం క్లియర్గా వినడానికి ట్రై చేయి. ఇది వేరే టాపిక్, అసలు మీకు ఇంకేం ఇబ్బంది ఉండదు. ఓకేనా? In the previous sections, you have studied the formation of salts by the neutralization of base with an acid. Previous sections లో మనం న్యూట్రలైజేషన్ రియాక్షన్ చదువుకున్నామా లేదా? Yes, sir. వినిపిస్తుంది Yes, కదా sir. అందరికి? న్యూట్రలైజేషన్ అంటే ఏంటి చెప్పండి?
acids react with base, it produces salts and water. ఓకే, సూపర్. యాసిడ్ బేస్తో రియాక్ట్ అయ్యి సాల్ట్ని వాటర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్నే మనం న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం. ఎందుకంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ తర్వాత బేస్కున్న బేసిక్ నేచర్, యాసిడ్కున్న యాసిడిక్ నేచర్ మొత్తం అయిపోయి ఏం నేచర్ వస్తుంది, సాల్ట్కి జనరలైజ్ చేసి చెప్తే సాల్ట్ అనేది న్యూట్రల్గా ఉంటుంది జనరల్గా. ఓకేనా? అంతే కదా, తెలిసిన విషయమే కదా అందరికీ. అవునమ్మా, వాటర్ అంటే డిస్టిల్డ్ వాటర్, ప్యూర్ వాటర్ ఏవైతే ఉంటాయో అవి న్యూట్రల్. ఓకేనా? ఓకే సార్. ఓకే, అందరూ మైక్స్ ఆఫ్ చేయండి, ఎక్కడ నాయిస్ వస్తుంది. ఇప్పుడు లెట్ us అండర్స్టాండ్ మోర్ అబౌట్ ద ప్రిపరేషన్, ప్రాపర్టీస్ అండ్ యూజెస్ ఆఫ్ సాల్ట్స్. సో చాలా సాల్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఎట్లా ఉంటుందంటే చాలా వాటికి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే ఉంటుంది, పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు ఇక్కడ. ఇది జస్ట్ థియరీ లాగా ఉంటుంది. ఓకేనా? అర్థం చేసుకోవాల్సింది ఏమి ఉండదు, ఇది ఇలా ఇది ఇలా అంతే ఉంటుంది. ఓకే, సో జాగ్రత్తగా వినండి. రైట్ ద ఫార్ములా ఆఫ్ ఫాలోయింగ్ సాల్ట్స్. ఓకే, నోట్స్ తీసుకోండి ఒకసారి అందరూ. లేకపోతే మీకు టెక్స్ట్ బుక్లో ఇంత గ్యాప్ ఎందుకు ఇచ్చారు ఎవరికైనా తెలుసా? ఇంత పెద్ద గ్యాప్ ఎందుకు ఇచ్చారో తెలుసు ఎవరికన్నా? మీకు జనరల్గా ఇటువైపు క్లోజ్ అయిపోయి ఉంటుంది, ఇటు సైడ్ చెప్పండి. ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవడానికి సార్. యా, నేనైతే అందుకే అనుకుంటున్నాను. ఇంకా ఇంటర్లో ఇంకా ఎక్కువ గ్యాప్ ఉంటుంది. ఓకే, సో ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇది ఈ ప్లేస్ని మీరు కొంచెం యూటిలైజ్ చేసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇక్కడ నోట్ చేసుకోవచ్చు. సో ఈ సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి నేమ్స్ రాసుకోండి నోట్స్లో కానీ ఈ టెక్స్ట్ బుక్లో కానీ. పొటాషియం సల్ఫేట్. పొటాషియంకి ఛార్జ్ ఎంత చెప్పండి? మనం కొంచెం ఊరక మెమరైజ్ చేసుకునేటట్టు కాకుండా కొంచెం పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం. ఇదివరకు చెప్పుకున్నాం 1A గ్రూప్ ఎలిమెంట్స్. చెప్పండి, పొటాషియంకి ఛార్జ్ 1 sir. ఓకే, మీకు గుర్తుంది కదా, KOH అనే ఫార్ములా ఉంది, అవునా? KOH అంటే ఏంటి? పొటాషియం హైడ్రాక్సైడ్. ఓకే, మనకి తెలియపోయిన ఆన్సర్ ఎట్లా తెప్పించుకోవాలో చూద్దాం. KOH అంటే పొటాషియం హైడ్రాక్సైడ్ చెప్పారు. ఇదేంటిది? బేసా యాసిడా? బేస్. బేస్. OH కి ఎంత దాన్ని ఏమంటారు, ఛార్జ్ ఉంటుంది? -1. OH కి మైనస్ ఉంటుంది. సో K కి ఎంత ఉండాలి దీన్ని బట్టి? +1. ప్లస్, ఆబ్వియస్లీ. సో K కి ప్లస్ అని మనకు అర్థం, 1+ అని అర్థమైంది. ఇప్పుడు సల్ఫేట్ అంటే SO4 -2. ఇది ఎట్లా తెలుస్తుంది మనకి? H2SO4 గుర్తుందా మీకు? మనం ఇవన్నీ డిస్కస్ చేసాం ఆల్రెడీ. హెచ్కి ఏమో +1 ఉంటుంది, 2 హెచ్లు కావాలి SO4కి. అంటే SO4కి 2 మైనస్లు ఉన్నట్టే కదా. H2SO4లో SO4కి 2 హెచ్లు కావాలి, ఒక్కొక్క హెచ్కి ఒక్కొక్క ప్లస్సే ఉంటుంది. అంటే 2 ప్లస్లు ఉన్నాయి ఇక్కడ, అంటే SO4కి 2 మైనస్లు ఉన్నట్టు. దీని నుంచి మనకు అర్థం అవుతుంది. సో SO4 -2 ఉంటుంది. కేకి ఏమో ఓన్లీ ఒక ప్లస్ మాత్రమే ఉంది. అంటే ఎన్ని కేలు కావాలి ఇక్కడ? 2 K+ కావాలి. ఈ రెండు కలిస్తే ఏమవుతుంది ఫార్ములా చెప్పండి? K2SO4. ఓకే, అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏదో రాస్తున్నాం అన్నట్టు రాయకుండా ఫార్ములాని అసలు ఎందుకు 2 పెడుతున్నాము, దేనికి ఎంత బ్యాలెన్స్ ఉందో మీకు గుర్తుంటుంది అన్నట్టు చెప్పాను. మీరు కూడా కొంచెం థింకింగ్ ప్రాసెస్ ఇట్లా పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ దానికి వెళ్దాం. K2SO4 పొటాషియం సల్ఫేట్, అంతేనా? పొటాషియం సల్ఫేట్. ఓకే, నెక్స్ట్ది సోడియం సల్ఫేట్. చెప్పండి, మీరే చెప్పండి, సోడియం సల్ఫేట్ ఎట్లా ఉంటుంది? Na2SO4. సేమ్ NaOH
ఎన్ఏకి ప్లస్ ఛార్జ్ మనకు అందరికీ తెలిసింది ఎన్ఏ +1. SO4కి ఎంత అనుకున్నాం? -2 అనుకున్నాం. రెండు ఎన్ఏలు కావాలి. ఈ రెండు కలిస్తే ఏమవుతుంది? Na2SO4. ఇదేంటిది? సోడియం సల్ఫేట్. నెక్స్ట్ ఇది కాల్షియం సల్ఫేట్. కాల్షియంకి ఎంత ఛార్జ్ అనుకున్నాం? గుర్తుందా మీకు? 2 sir. వావ్, గ్రేట్. కాల్షియంకి ఇంకొక కాంపౌండ్ చెప్పండి. CaCO3 కదా మనం బాగా మాట్లాడుకుంది. ఎస్ సార్. Ca+2 CO3 ఎంత? -2. చెప్పుకున్నాం ఇది ఆల్రెడీ, గుర్తు తెచ్చుకోండి ఒకసారి. సో సిఏకి +2 ఛార్జ్ ఉందని మనకు తెలుసు ఆల్రెడీ. ఏమి క్వశ్చన్ ఏమి అడిగారు? కాల్షియం సల్ఫేటా? Sir, calcium. ఓకే. సో SO4 -2. ఈ ప్లస్ మైనస్ మ్యాచ్ అయినాయి కదా, ఇంక ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. ఏమవుతుంది ఇది? SO4. SO4. కాల్షియం సల్ఫేట్. నెక్స్ట్ దానికి వెళ్దాం. మెగ్నీషియం సల్ఫేట్. మెగ్నీషియం గురించి కూడా మాట్లాడుకున్నాం. ఏంటి మెగ్నీషియం ఛార్జ్? 2 sir, same. యా, ఎక్కడ మాట్లాడుకున్నాం? గుర్తురాట్లేదే. మిల్క్ ఆఫ్ Magnesium యాంటాసిడ్ hydroxide. టాబ్లెట్స్. ఓకే, MgOH ట్వైస్ అంతేనా? మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అంటే ఏంటి? గుర్తుందా అందరికి? MgOH ట్వైస్. OH అంటే సింగిల్ మైనస్ కదా, OH మైనస్. రెండు మైనస్లు కావాల్సి వచ్చినాయి అంటే ఎంజీకి ఎంత ఛార్జ్ ఉన్నట్టు? 2 ప్లస్ ఛార్జ్ ఉన్నట్టు. మెగ్నీషియం సల్ఫేటా ఇప్పుడు వీళ్ళు అడిగింది? Sir. SO4 -2 +2 -2 మ్యాచ్ అయినాయి కదా, ఏమవుతుంది ఇది? MgSO4. ఓకేనా? క్లియర్ కదా అందరికి? కాపర్ సల్ఫేట్. ఓకే, ఇది కొంచెం CuSO4. ఓకేనా? ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి. కాపర్ సల్ఫేట్ CuSO4 మళ్ళీ వస్తుంది అనుకుంటా. సోడియం క్లోరైడ్ అందరికీ తెలిసిందే, చెప్పండి. NaCl. NaCl. ఇది ఎక్కడ చూసాం? గుర్తు తెచ్చుకోండి ఒకసారి. Neutralization reaction లో ఎక్కడ? న్యూట్రలైజేషన్ రియాక్షన్. న్యూట్రలైజేషన్. చెప్పండి, ఏ యాసిడ్ ఏ బేస్ యాక్ట్ అయితే NaCl వస్తుంది? HCl plus sodium hydroxide. HCl plus NaOH Sodium hydroxide. gives rise to, చెప్పండి, NaCl NaCl plus water. సూపర్. నెక్స్ట్ సోడియం నైట్రేట్. ఇది కొంచెం కష్టమే, నేను నెట్లో సెర్చ్ చేయాలి, సారీ. సోడియం కార్బోనేట్, అమ్మోనియం క్లోరైడ్. ఓకే, సోడియం నైట్రేట్ ఒక్కటి డౌట్ ఉంది నాకు. SOD. సార్ నేను చెప్తాను. చెప్పమ్మా. సార్ Na2NO3 సార్. Na2NO3. NaNO3 అని ఉంది ఏంటి ఇక్కడ? అదే నాకు నైట్రేట్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను, ఎందుకంటే ఆ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డిఫరెంట్ రేంజ్ ఆఫ్ వ్యాలెన్సీస్ ఉన్నాయి. సోడియం నైట్రేట్ ఫార్ములా అంతేనా? NaNO3 ఉందమ్మా. ఓకే, పర్లేదు, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అది, బట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సోడియం నైట్రేట్. ఓకే, ఇలా అన్నా గుర్తుపెట్టుకోవచ్చు మనం. నైట్రిక్ యాసిడ్లో చూసాం కదా, నైట్రిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి? HNO3. ఓకే, H ప్లస్ NO3 మైనస్, అంతేనా? సో Na ప్లస్ NO3 మైనస్. సోడియం నైట్రేట్ ప్లస్ మైనస్ మిక్స్ అయిపోయి NaNO3 వస్తుంది. ఓకేనా? సోడియం నైట్రేట్. నెక్స్ట్ ఇది ఏంటిది వాళ్ళు అడిగింది? సోడియం కార్బోనేట్. Na2CO3 అందరికీ తెలిసిందే కదా. ఎందుకు కార్బోనేట్కి ఏ ఛార్జ్ ఉంది? సారీ, CO3 -2. NAకి ఏ ఛార్జ్ ఉంది? +1. సో 2 NAs కావాలి, Na2CO3 వస్తుంది. Na2CO3. నెక్స్ట్ ఏం అడిగారు? అమ్మోనియం క్లోరైడ్.
అమ్మోనియం క్లోరైడ్ NH4Cl యాక్చువల్గా, ఓకేనా. NH4 ప్లస్ అనేది అమ్మోనియం అయాన్, Cl మైనస్ అమ్మోనియం క్లోరైడ్ అయినా Sir. అడిగింది. Yes, sir. ఓకే, Cl మైనస్ అనేది క్లోరైడ్, అందరికీ తెలిసిందే కదా, గుర్తుందా అందరికి. NH4 Yes, sir. ప్లస్ అని ఎట్లా తెలుస్తుంది మీకు? మనం ఇది చూసాం ఆల్రెడీ, మీకు గుర్తుందో లేదో. NH4OH అని ఒక బేస్ మనం చూసాం, ఇది వీక్ బేస్ అని చెప్పాము. స్ట్రాంగ్ బేస్ వీక్ బేస్ ఎక్స్పెరిమెంట్లో NH4OH అని ఒకటి చూపించాం. సో NH4 ప్లస్ OH మైనస్, అంతేనా? సో NH4కి ప్లస్, క్లోరిన్కి ఏమో క్లోరైడ్ అయాన్కి ఓన్లీ 1 మైనస్ ఉంటుంది. సో ఈ రెండు కలిసి NH4Cl అయితే. సో ఇలా మనం ఫార్ములాస్ ఆఫ్ సాల్ట్స్, నేను ఇది కన్ఫ్యూజ్ అయ్యాను కానీ ఇది కూడా ఈజీనే, మీరు చూసారు. HNO3ని తీసుకొని మనం సింపుల్గా చేసేయచ్చు. ఓకే, ఐడెంటిఫై ద యాసిడ్స్ అండ్ బేసెస్ ఫ్రమ్ విచ్ అబోవ్ సాల్ట్స్ ఆర్ ఆబ్టైన్డ్. ఓహో, పెద్ద యాక్టివిటీనే ఇది. ఓకే, ఫాస్ట్గా చేద్దాం. మనం ఏం చేద్దాం అంటే గెస్ చేద్దాం, ఏ యాసిడ్ బేస్ నుంచి ఇవి ఫామ్ అయి ఉంటాయో గెస్ చేద్దాం, ఓకేనా. ఓకే, K2SO4 అనేది ఏ యాసిడ్ నుంచి ఏ బేస్ నుంచి ఫామ్ అయి ఉంటుంది చెప్పండి. Hydrogen sulfate, potassium hydroxide. ఎక్సలెంట్. అసలు హైడ్రోజన్ సల్ఫేట్ అంటే ఏంటి? H2SO4. Acid, sir. Acid. Strong acid. ఏం యాసిడ్ అది? దానికి పేరు ఉంది కదా. Strong acid. ఓ మై గాడ్, ఒక్కళ్ళకి కూడా తెలీదా? H2SO4 అంటే ఏంటి? Sulfuric acid, bro. Sulfuric acid, sir. సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే, అర్థమైందా అందరికి ఎట్లా చెప్పింది ఆ అమ్మాయి అనేది? Yes, sir. ఓకే, ఇక్కడ మనకి మెటల్ ఏదైతే ఉందో ఇది మెటల్, ఇది ఏంటంటే ఓకే, ఇది పాజిటివ్ అయాన్ నెగిటివ్ అయాన్. పాజిటివ్ అయాన్ ఏమో బేస్ నుంచి వస్తుంది, అర్థమవుతుందా? పాజిటివ్ అయాన్ ఎప్పుడైనా బేస్ నుంచి వస్తుంది. నెగిటివ్ అయాన్ ఎక్కడి నుంచి వస్తుంది? యాసిడ్ నుంచి వస్తుంది, ఓకేనా. యాసిడ్లో ఉన్న నెగిటివ్ అయాన్కి మనకి హైడ్రోజన్ కలిపితే యాసిడ్ వచ్చేస్తుంది, ఓకేనా. గుర్తెచ్చుకోండి మీరు, యాసిడ్స్ మాట్లాడుకునేటప్పుడు యాసిడ్స్లో ఉండే పాజిటివ్ అయాన్స్ అన్నీ ఏంటని చెప్పుకున్నాం? Hydrogen. యాసిడ్స్లో ఉండే పాజిటివ్ అయాన్స్ అన్నీ హైడ్రోజన్సే, గుర్తెచ్చుకోండి అందరూ. HCl తీసుకున్నాం, HClలో ఇది నెగిటివ్ అయాన్, ఇది పాజిటివ్ అయాన్. H2SO4లో ఇది నెగిటివ్ అయాన్, H2 అనేది 2H+ అయాన్స్, పాజిటివ్ అయాన్స్. పాజిటివ్ అయాన్స్ అన్నీ ఏముంటాయి? H+ అయాన్సే ఉంటాయి. సో యాసిడ్ నుంచి నెగిటివ్ అయాన్ వచ్చి, ఇక్కడున్న నెగిటివ్ అయాన్, సాల్ట్లో ఉన్న నెగిటివ్ అయాన్ యాసిడ్ నుంచి వస్తుంది. దానికి మనం H+లు కలిపితే ఆ యాసిడ్ ఏంటో మనకు తెలుస్తుంది. అట్లానే బేస్ నుంచి సాల్ట్లో పాజిటివ్ అయాన్ ఎక్కడి నుంచి వస్తుంది? బేస్ నుంచి వస్తుంది. దీనికి OH- అయాన్స్ కలిపామనుకో, ఆ బేస్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అర్థమవుతుందా మీకు? ఇది ఒకసారి ఆలోచించండి, 1 minute. ఎవరికైనా డౌట్ ఉందా? అసలు ఏం అర్థం కాలేదా? హలో, అర్థమైంది సార్. సరే హ్యాండ్ రైస్ చేయండి అర్థం కాలేదు అనేవాళ్ళు. మరి మాట్లాడరేమి, చెప్పాలి కదా, మళ్ళీ హ్యాండ్ రైస్ చేయండి అది ఇది అనేదాకా ఎందుకు వెయిట్ చేయడం? ఓకే, జాగ్రత్తగా గమనించాలి కాన్సెప్ట్స్, ఇందుకే కొంచెం క్లియర్గా నేర్చుకోవాలి, ఓకేనా. సరే, ఈ లెవెల్లో చెప్పుకుంటే మరి ఈరోజు అయిపోతుందో అయిపోదో చూడాలి. సాల్ట్స్ రేపటి దాకా కూడా వెళ్తుంది. ఓకే, సో మనం ఒక యాసిడ్ తీసుకున్నాం ఇప్పుడు, HCl, ఓకేనా. ఇదేంటిది చెప్పండి? Hydrochloric acid. Acid. ఓకే, ఇప్పుడు హ్యాండ్ రైస్ చేసిన వాళ్ళు ఎందుకు మాట్లాడరు క్లాస్లో? నాకు అర్థం కాదు, చెప్పండి.
మీరు హ్యాండ్ రైజ్ చేశారు కదా, మీరు రెస్పాండ్ అవ్వాలి మీకు డౌట్ చెప్పేటప్పుడు. ఓకేనా? Okay, sir. ఓకే. హెచ్సిఎల్ చూడు. హెచ్సిఎల్ ఏంటిది? ఇది hydrochloric acid, యాసిడ్. ఇప్పుడు యాసిడ్ ఇది. దీంట్లో పాజిటివ్ అయాన్ ఏంటి చెప్పండి? హెచ్సిఎల్లో H, hydrogen, హెచ్ కాదు, హెచ్ ప్లస్ అని చెప్పాలి, హైడ్రోజన్ అయాన్. నెక్స్ట్ ఇది నెగిటివ్ అయాన్ ఏంటిది? Cl minus. Cl, క్లోరైడ్ అయాన్. ఓకే. నెక్స్ట్ ఇది H2SO4. మీకు తెలిసిన ఇంకొక యాసిడ్ చెప్పండి. మీకు తెలిసిన Nitric acid. Nitric acid. HNO3. HNO3. HNO3 యాసిడ్. దీంట్లో ఉన్న పాజిటివ్ అయాన్ చెప్పండి. H plus H side. plus, నెగిటివ్ అయాన్ చెప్పండి. NO3 NO3 minus, NO3 మైనస్. నెక్స్ట్ ఇది నెక్స్ట్ యాసిడ్ ఇంకోటి చెప్పండి. H2SO4, H2SO4. దీంట్లో ఉన్న పాజిటివ్ అయాన్స్ ఏంటి? H2 plus, H2 2H ప్లస్ అనాలి, H2 ప్లస్ కాదు. ఓకేనా? రెండు H ప్లస్ అయాన్స్. నెగిటివ్ అయాను SO4 minus 2. SO4 మైనస్ 2. సో మీరు 3 యాసిడ్స్ చూసారు, ఇది ఇది ఇది. ఈ మూడిట్లో పాజిటివ్ అయాన్స్ ఏంటివి? H plus, H ప్లస్. ఇది అర్థమైంది మీకు. నెక్స్ట్ బేస్ hydrogen ion, నెక్స్ట్ బేసెస్కి వెళ్దాం. ఒక బేస్ పేరు చెప్పండి, ఒక బేస్ ఫార్ములా చెప్పండి. OH, NaOH. NaOH. ఏంటిది ఇది? దీని పేరు ఏంటి? Sodium hydroxide. ఇది ఒక బేస్ అంతే కదా, సోడియం హైడ్రాక్సైడ్ బేస్. దీని పాజిటివ్ అయాన్ చెప్పండి. Na plus. Na ప్లస్. నెగిటివ్ అయాన్ OH, OH OH మైనస్. నెక్స్ట్ ఇది ఇంకో బేస్ చెప్పండి. COH KOH. KOH. పాజిటివ్ అయాన్ K K ప్లస్. plus, నెగిటివ్ అయాన్ OH మైనస్. OH. నెక్స్ట్ ఇది ఇంకో బేస్ చెప్పండి. Aluminium CaOH twice, CaOH ట్వైస్. పాజిటివ్ అయాన్ చెప్పండి. Ca plus 2, ప్లస్ 3నా? వావ్. plus 2 sir, ప్లస్ 2. 2OH మైనస్. సో ఈ 3 బేసెస్లో మీరేం గమనించారు? నెగిటివ్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ OH మైనస్లే ఉన్నాయి. యాసిడ్స్లో పాజిటివ్ అయాన్స్ ఏమో ఓన్లీ H ప్లస్లు ఉన్నాయి. బేసెస్లో నెగిటివ్ అయాన్స్ ఓన్లీ OH మైనస్లు ఉన్నాయి. ఇది ఓకేనా? ఇంతవరకు క్లియరా అందరికీ? yes sir, ఇప్పుడు వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? న్యూట్రలైజేషన్ రియాక్షన్లో. న్యూట్రలైజేషన్ అంటే ఏంటి? యాసిడ్ బేస్ కలవడం, అంతే కదా. న్యూట్రలైజేషన్ అంటే యాసిడ్ బేస్ కలవటం. ఓకేనా? ఇది Okay. yes sir, Okay, sir. వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? వాటర్ వస్తుందా న్యూట్రలైజేషన్లో? సో ఈ H ప్లస్లు ఈ OH మైనస్లు కలిసి వాటర్ వస్తుంది. ఓకేనా? H ప్లస్ ప్లస్ OH మైనస్ గివ్స్ ఏంటి? H2 H2O, ఇలా వస్తుంది. నెక్స్ట్ మిగిలిపోయిన ఏంటి? ఒక పాజిటివ్ అయాన్ మిగిలిపోతుంది. ఈ పాజిటివ్ అయాన్ ఎక్కడి నుంచి వస్తుంది? బేస్లో నుంచి వస్తుంది. Base. ఇంకొకటి నెగిటివ్ అయాన్ మిగిలిపోతుంది. నెగిటివ్ అయాన్ ఎక్కడి నుంచి వస్తుంది? acid, యాసిడ్. సో ఈ పాజిటివ్ అయాన్ ఈ నెగిటివ్ అయాన్ కలిసిపోయి Na ప్లస్ ప్లస్ Cl మైనస్ గివ్స్ ఏంటి? NaCl. NaCl, NaCl అనేది ఒక సాల్ట్. ఇప్పుడు అడుగుతున్నాను, సాల్ట్లో ఉన్న పాజిటివ్ అయాన్ ఎక్కడి నుంచి వచ్చింది? Hydrogen. యాసిడ్లో నుంచి వచ్చిందా, బేస్ నుంచి వచ్చిందా? base, బేస్ నుంచి వచ్చింది. సాల్ట్లో ఉన్న నెగిటివ్ అయాన్ ఎక్కడి నుంచి వచ్చింది? acid sir, యాసిడ్లో నుంచి వచ్చింది. క్లియర్ కదా? పక్కా క్లియర్ కదా మనకి ఇప్పుడు? ఎవరికైనా డౌట్ ఉందా ఇంకా?
ఇదే మనం డిస్కస్ చేసేది. పాజిటివ్ అయాన్ ఎక్కడి నుంచి వచ్చింది? బేస్లో నుంచి వచ్చింది. ఓకే అమ్మా చెప్పు. ప్రతి న్యూట్రలైజేషన్ రియాక్షన్లో వాటర్ వచ్చింది. అంతే కదా, జనరలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ న్యూట్రలైజ్ రియాక్షన్ మనం చెప్పుకున్నాము. సో నాకు తెలిసినంత వరకు, టు ద ఎక్స్టెంట్ ఆఫ్ మై నాలెడ్జ్, ప్రతి న్యూట్రలైజేషన్ రియాక్షన్లో వాటర్ వస్తాయి. నీకు తెలిసే ఏమన్నా ఎగ్జాంపుల్ రానిది? శివాని చెప్పమ్మా. ఓకే, సో అది జనరలైజ్డ్. ఇంకా మనకు కూడా అర్థం అవుతుంది కదా ఆబ్వియస్లీ, ఇట్లా H+లు OH- కలుస్తాయని చెప్పేసి ఇప్పుడే కదా మాట్లాడుకుంటున్నాం. నేను డౌట్గా ఎందుకు చెప్పానంటే మనకి కెమిస్ట్రీలో చాలా వింతలు జరుగుతూ ఉంటాయి. సో ఒకవేళ అట్లా కూడా ఉందేమో అనుకున్నాను, బట్ మోస్ట్లీ లేదు. ఓకే, ఓకే సార్. ఇది విషయం అందరికీ క్లియర్ కదా. సో సాల్ట్లో ఉన్న పాజిటివ్ అయాన్స్ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. జనరల్గా బేస్ బేస్ నుంచి వస్తాయి. సాల్ట్లో ఉన్న నెగిటివ్ అయాన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? యాసిడ్ నుంచి వస్తాయి. దీన్ని బట్టి మనం న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ రాద్దాం ఇప్పుడు. ఓకే, ఇంకో క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. ఇప్పుడు కాన్సెప్ట్ చెప్పాను, అందరికి అర్థమైందా లేదా? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. అర్థం కాని వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. సో ఇలా కొంచెం నీట్గా చెప్పాలంటే టైం పడుతుంది ఆబ్వియస్లీ. తెలుగు హిందీ కాదు కదా ఫాస్ట్గా చెప్పేయడానికి. సో ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ కొంచెం టైం పడుతుంది. సో టైం పట్టినా పర్లేదా, బట్ ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి. టైం పట్టినా పర్లేదా లేదా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి? మీకు ఏది ఇంపార్టెంట్? టైం పట్టినా పట్టినా పర్లేదు. ఓకే, పక్కా కదా అందరూ? మళ్ళీ 4 days చెప్పారు, 5 days చెప్పారు, 6 days అనకూడదు మళ్ళీ. ఓకేనా? ఓకే. 1 dayలో చెప్పాలన్నా చెప్పొచ్చు. ఓకే, 1 dayలో చెప్పాలన్నా మనం చెప్పేయచ్చు, కానీ డిఫరెన్స్ ఉంటుంది బాగా చాలా. ఎందుకు ఇది జరుగుతుంది అనేది తెలియదు కదా చాలా మందికి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం? రియాక్షన్స్ చూసుకోవాలి కదా. సాల్ట్ ఇచ్చి వాళ్ళు ఏం అడిగారు? సాల్ట్ ఇచ్చారు, మనకి ఏం కనుక్కోమన్నారు? న్యూట్రలైజేషన్ రియాక్షన్ Acids, కనుక్కోమన్నారు. bases. ఏది ఏ యాసిడ్ నుంచి వచ్చింది, ఏ బేస్ నుంచి వచ్చింది కనుక్కోమన్నారు. సో మనం ఏం చెప్తున్నాం? K2SO4 అనే ఒక సాల్ట్లో పాజిటివ్ అయాన్ ఎక్కడి నుంచి వచ్చింది? బేస్ నుంచి వచ్చింది. నెగిటివ్ అయాన్ యాసిడ్ నుంచి వచ్చింది. ఈ నెగిటివ్ అయాన్కి H+లు కలిస్తే సరిపోతుంది కదా, ఆ యాసిడ్ ఏంటో మనకు తెలుస్తుంది కదా, అవునా కదా? ఇప్పుడు దాకా అదే మాట్లాడుకున్నాం. నెగిటివ్ అయాన్ యాసిడ్ నుంచి వచ్చింది, దీనికి H+ అయాన్స్ కలిస్తే ఆ యాసిడ్ ఏంటో మనకు తెలిసిపోతుంది. ఓకేనా అందరికీ? ఒకసారి చెప్పండి నాకు. ఓకేనా? ఓకే, సో SO4 -2 నా -1 నా? -2. ఎన్ని H+ అయాన్స్ కలపాలి దీనికి? 2 H+ అయాన్స్. సో ఏమొస్తుంది ఫైనల్గా? H2SO4 వస్తుంది. ఇది యాసిడ్, మనకు వచ్చేసింది యాసిడ్. ఇప్పుడు బేస్ ఏంటో కనుక్కోండి. K ఉంది, పొటాషియం 2K అని పెడదాం. 2K+. దీనికి ఏం కలపాలి? OH- కలపాలి. అర్థమవుతుందా? OH- ఎన్ని కలపాలి? 2 కలపాలి. 2 KOHలు వస్తాయి. అర్థమైందా? సో యాసిడ్ ఏమొచ్చింది? సల్ఫ్యూరిక్ యాసిడ్. బేస్ ఏమొచ్చింది? పొటాషియం హైడ్రాక్సైడ్. Potassium hydroxide. సో ఇప్పుడు రియాక్షన్ చెప్పండి ఎవరన్నా. ఈజీ కదా, మొత్తం క్లియర్ ఇక్కడే ఉంది, మీరేం ఆలోచించిన అవసరం లేదు. జస్ట్ రియాక్షన్ చెప్పండి, రాస్తాను. H2SO4 Plus 2KOH plus 2KOH gives rise to gives K2SO4 plus H2 K2SO4 plus H2. plus H2. ఒక H2O నేనా వచ్చేది? చూడండి ఒకసారి. 2H2O వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద న్యూట్రలైజేషన్ రియాక్షన్.
ఈ సాల్ట్ ఫామ్ అయ్యే రియాక్షన్ ఇది. ఇంతేనా అడిగింది, ఇంకేమన్నా అడిగారా? ఐడెంటిఫై ద యాసిడ్స్ ఆర్ బేసెస్ ఫ్రమ్ విచ్ అబోవ్ సాల్ట్స్ ఆర్ ఆబ్టైన్డ్. రియాక్షన్ కూడా రాయమనలేదు, ఏ యాసిడ్ నుంచి ఏ బేస్ నుంచి ఫామ్ అయినాయో చెప్తే సరిపోతుందంట. రియాక్షన్ ఏముంది, ఈజీగానే రాసేయచ్చు. ఇక్కడ వరకు ఐడెంటిఫై చేద్దాం. నెక్స్ట్ వాటికి మీరే ఫాస్ట్గా చెప్పాలి. Na2SO4 Na బేస్కి సంబంధించిందా యాసిడ్కి సంబంధించిందా? Base. Base. ఓకే, Na ప్లస్ అంతేనా? Yes, sir. SO4 Acid. -2. SO4 -2కి ఏం యాడ్ చేయాలి మనం? H ప్లస్ H మైనస్? H plus H plus, sir. సో H ప్లస్ ఎన్ని యాడ్ చేయాలి? 2. ఏమొస్తుంది ఇట్లా చేస్తే? H2SO4. H2SO4 వస్తుంది. Na ప్లస్కి మనం ఏం యాడ్ చేయాలి? OH minus. OH minus. మైనస్. ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంది, ప్లస్ మైనస్. ఏమొస్తుంది మనకి? NaOH. NaOH. సో ఈ సాల్ట్ ఎక్కడి నుంచి ఫామ్ అయింది? NaOH నుండి అండ్ H2SO4 నుండి ఫామ్ అయింది. ఓకేనా? ఎవరికన్నా ఎక్కడన్నా అర్థం కాకపోతే అడిగేయండి. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దాం. పాజిటివ్ అయాన్ ఎక్కడి నుంచి వస్తుంది? Base. బేస్. సో కాల్షియం +2, దీనికి ఏం యాడ్ చేయాలి? OH minus. H మైనస్, 2 యాడ్ చేయాలి. ఏమవుతుంది? Ca+2 OH -2 అంటే CaOH ట్వైస్ అవుతుంది. అంతేనా? Yes, sir. ఫైనల్గా ఇదేంటిది? బేస్, కాల్షియం హైడ్రాక్సైడ్ బేస్. సో SO4 H ప్లస్లో యాడ్ చేస్తే H2SO4 వస్తుంది. ఓకేనా? H2SO4 యాసిడ్, CaOH బేస్ నుంచి CaSO4 అనే సాల్ట్ మనకు వచ్చింది, కాల్షియం సల్ఫేట్ సాల్ట్ వచ్చింది. నెక్స్ట్ చూద్దాం, MgSO4. Mg +2నా +1నా? +1, sir. 2 sir. +2. +2 అమ్మా, +2. ఎందుకంటే SO4 -2 అసలు ఇక్కడే ఉంది కదా. అయ్యో, SO4 -2, దీనికి ఏం యాడ్ చేయాలి? OH OH twice. 2. ఇక్కడేమో 2H ప్లస్ యాడ్ చేయాలి. MgOH ట్వైస్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, ఇంకా H2SO4. H2SO4. నెక్స్ట్ ఇది కొంచెం కష్టమైంది. కాపర్ హైడ్రాక్సైడ్ ఉండిద్దో లేదో డౌటే. ఒక్క నిమిషం. కాపర్ సల్ఫేట్, ఇది కొంచెం డౌట్గా ఉంది. మళ్ళీ ఎప్పుడన్నా చెప్పనా? ఇది కాపర్ హైడ్రాక్సైడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ రియాక్షన్ చూస్తే ఏమొస్తుందో చూడండి. కాపర్ హైడ్రోజన్ సల్ఫేట్ వస్తుంది. ఓకేనా? హలో, అర్థమవుతుందా? Yes bro. Yes, sir.
యాక్చువల్గా ఇక్కడ రియాక్షన్ కాపర్ సల్ఫేట్ ఎట్లా ఫామ్ అవుతుందంటే కాపర్ ఆక్సైడ్ తెలుసా మీకు? CuO CuO. ప్లస్ H2SO4 చేస్తే మనకి CuSO4 వచ్చేస్తుంది. మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ ఎసిడిక్ నేచరా బేసిక్ నేచరా? బేసిక్ నేచర్స్. గుర్తుంది కదా మీకు, మెటాలిక్ ఆక్సైడ్స్ అన్ని బేసిక్ నేచర్. సో కాపర్ అనేది మెటలా కాదా? మెటల్ సార్. సో కాపర్ ఆక్సైడ్ CuO ప్లస్ H2SO4 ఇది బేసిక్ నేచర్లో ఉంది. ఇది యాసిడ్తో రియాక్ట్ అవుతుంది, H2SO4 అనే యాసిడ్తో. ఇది రియాక్ట్ అయితే ఏమొస్తుంది? CuSO4 ప్లస్ H2O. బ్యాలెన్స్ అయింది చూడండి. Cuకి ఛార్జ్ ఎంత ఇక్కడ? +2. ఓకేనా? ఓకే ఎంత ఛార్జ్? -2. అర్థమవుతుందా ఇంతవరకు? కన్ఫ్యూజ్ అయ్యారా ఏమన్నా? బట్ ఎప్పుడైతే కాపర్ హైడ్రాక్సైడ్ పెడితే కాపర్ హైడ్రోజన్ సల్ఫేట్ వస్తుంది. సో కాపర్ ఆక్సైడ్ తీసుకోవాలంట. ఓకేనా? కాపర్ ఆక్సైడ్ ఇక్కడ బేసిక్ నేచర్లో ఉంది, ఇదేమో యాసిడ్. దీని నుంచి మనకి కాపర్ సల్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇదేంటిది? HNO3 సోడియం నైట్రేట్, NaOH HNO3. అర్థమవుతుంది కదా మీకు? నెక్స్ట్ది Na2CO3. ఇది కూడా కష్టమే కొంచెం. ట్రై చేస్తాను. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఏంటివి చెప్పండి? యాసిడ్స్. Big nature. ఓకే, NaOH ప్లస్ CO2. gives rise to Na2CO3 plus H2O. ఓకేనా? బ్యాలెన్స్ అయిందా లేదో చూడండి, ఒకసారి చెక్ చేయండి. బ్యాలెన్స్ అయింది. చెప్పమ్మా. 2H2O రాదమ్మా, ఒకసారి చూడు. కరెక్టే రాశాను నేనైతే. ఇంకెవరన్నా చూడండి, బ్యాలెన్స్ అయిందా లేదా ఈక్వేషన్? బ్యాలెన్స్ సార్. బ్యాలెన్స్డ్. ఓకే, ఇక్కడ 2Hలే ఉన్నాయి, ఇక్కడ 2Hలు ఉన్నాయి, ఇక్కడ 4 Oలు ఉన్నాయి చూడండి. అంతేనా? కాదు, 4 ఓలు కాదు. ఎన్ని ఓలు ఉన్నాయి? ఇటు సైడ్ ఎన్ని ఓస్ ఉన్నాయి చూడండి ఒకసారి. 4 సార్. మళ్ళీ ఒకసారి చూడండి, మీకు కౌంటింగ్ రావట్లేదు. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, 6 ఓలు ఉన్నాయి. Bro, 2 Na2CO3 రావాలి bro. సార్ నేను బ్యాలెన్స్ చేశాను వేరే విధంగా, నేను పెట్టచ్చా సార్ పిక్? ఒక్క నిమిషం, తప్పు రాశాను నేను. బ్రో సి అక్కడ 2 ఉంది బ్రో, ఇటు సైడ్ 1 ఉంది బ్రో. అంతే కదా, నిజమే. ఓకే, ఎక్కడ పెడతావమ్మా? ఫోటో పెడతావా వాట్సాప్లో? సరే, ఎక్కడో ఒకటి పెట్టు. నా దగ్గర అయితే ఫోన్ లేదు ఇప్పుడు, ఫోన్ వేరే రూమ్లో ఉంది. రియాక్షన్ చెప్తాను సార్. చెప్పమ్మా. సార్ H2CO3 ప్లస్. ఓకే, H2CO3 కార్బోనిక్ యాసిడ్. ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా నేను రాస్తానులేమ్మా. ఓకే సార్. H2CO3 gives, ఇది 2 ఉంటుంది ఇక్కడ, Na2CO3
2H2O. ఓకే అంతేనమ్మా? sir. సో ఈ రియాక్షన్ తప్పు, కంప్లీట్లీ రాంగ్. ఇది పర్ఫెక్ట్ రియాక్షన్ అంట. ఒకసారి రియాక్షన్ ఆఫ్ NaOH విత్ CO2 ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఏం రాసింది? ఓకే ఇది కూడా కరెక్టే అంట. 2NaOH plus CO2 gives rise to Na2CO3 plus H2O. బ్యాలెన్స్ అవ్వలేదు, బట్ ఈ రియాక్షన్ కూడా కరెక్టే అంట. ఓకేనా? Okay, sir. ఏం లేదు, పెద్ద కన్ఫ్యూషన్ ఏం లేదు, ఎందుకంటే సోడియం హైడ్రాక్సైడ్ ఆబ్వియస్లీ సొల్యూషన్ ఫామ్లోనే ఉంటుంది కదా, అవునా కాదా? కొంచెం ఆలోచించండి. సోడియం హైడ్రాక్సైడ్, ఈ రెండు సేమ్ ఈక్వేషన్స్ యాక్చువల్గా. సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్లో ఉంటుందా లేదు, వాటర్లో ఉంటుందా లేదు? Yes, sir. వాటర్లో కార్బన్ డైఆక్సైడ్ కలిస్తే ఏమొస్తుందని చెప్పుకున్నాం? కార్బోనిక్ యాసిడ్ వస్తుందని చెప్పుకున్నాం. సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ రాసాం, ఇక్కడ కార్బోనిక్ యాసిడ్ రాసాం, అంతే తేడా. కొంచెం ఆలోచించండి. నెక్స్ట్ ఇది NH4Cl. ఇది చాలా ఈజీ. NH4+ అనుకున్నాం కదా, ఇదేంటిది? NH4+. NH4+కి ఏం యాడ్ చేయాలి? OH- యాడ్ OH చేయాలి. minus ion. Cl- కి H+ యాడ్ చేయాలి. H plus. ఇదేమవుతుంది? NH4OH అవుతుంది. అమోనియం హైడ్రాక్సైడ్. అమోనియం హైడ్రాక్సైడ్. ఇదేమవుతుంది? HCl, Cl. హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇది బేస్, ఇది యాసిడ్. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతాను. NH4OH అనేది వీక్ బేసా, స్ట్రాంగ్ బేసా? Weak base. వీక్ బేస్. ఎలా చెప్పారు వీక్ బేస్ అని? గుర్తెచ్చుకోండి, ఎలా చెప్పారు వీక్ బేస్ అని? చేశాను కదా మొన్న ఎక్స్పెరిమెంట్. Because less OH minus ion. ఏంటి లెస్ OH మైనస్ అయాన్స్ అని మీకు ఎట్లా తెలిసింది? చూద్దాం ఎవరు ఆన్సర్ చేస్తారు. ఎవరు ఆన్సర్ చేస్తే వాళ్ళు కొంచెం పర్ఫెక్ట్గా చదివినట్టు. మీరు ఎగ్జామ్ కూడా రాశారు కదా ఈ టాపిక్ మీద. ఎనీవన్, NH4OHని వీక్ బేస్ అని ఎలా చెప్పారు? ప్రూఫ్ ఏంటి అది వీక్ బేస్ అంటానికి? మీ దగ్గర ప్రూఫ్ ఏంటి చెప్పండి, కొంచెం ఫాస్ట్గా చెప్పండి. Hydrogen. బల్బ్ అనేది డిమ్గా బ్లూ అయింది సార్. వావ్, ఓకే సూపర్. ఎవరు? ఫాతిమా. సూపర్ అమ్మా. ఎవరికి థాట్ రాలేదే అది? ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమ్మా. బల్బ్ డిమ్గా గ్లో అవ్వడానికి ఇది వీక్ యాసిడ్, వీక్ బేస్ అని చెప్పడానికి ఏమన్నా రిలేషన్ ఉందా అసలు? బల్బ్ డిమ్గా గ్లో అయితే వీక్ బేస్ అయిపోయిందా? కొంచెం క్లియర్గా చెప్పు. Yes. ఏంటి ఎక్కడ? ఎందుకంటే అక్కడ లెస్ OH మైనస్ అయాన్స్ అని రిలీజ్ చేస్తుంది కదా సార్. ఓకే, NH4OH యొక్క సొల్యూషన్లో మనం ఎలక్ట్రిసిటీని పాస్ చేసి బల్బ్ వెలిగించడానికి ట్రై చేస్తే డిమ్గా వెలుగుతుంది. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ కండక్షన్కి మనకి ఏం కావాలి? అయాన్స్ కావాలి, ఛార్జెస్ కావాలి. అయాన్స్ కాదు, ఛార్జెస్ కావాలి. ఎక్కువ ఛార్జెస్ ఉంటే బాగా ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవుతుంది, తక్కువ ఛార్జెస్ ఉంటే ఎలక్ట్రిసిటీ సరిగ్గా కండక్ట్ అవ్వదు, అంతే కదా? స్ట్రాంగ్ బేస్ అనుకోండి, NaOH అనుకోండి, మంచిగా OH మైనస్ అయాన్స్ని రిలీజ్ చేస్తుంది, అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ అయాన్స్ని రిలీజ్ చేస్తుంది. కాబట్టి బల్బ్ ఎట్లా గ్లో అవుతుంది? NaOHలో బ్రైట్గా గ్లో అవుతుంది. అదే NH4OHలో మనం పెట్టి చూసాము ఆల్రెడీ, ఇదివరకు యాక్టివిటీ చేసాం, అప్పుడు డిమ్గా గ్లో అయిందంట. ఎందుకు డిమ్గా గ్లో అయింది? తక్కువ అయాన్స్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి డిమ్గా గ్లో అయింది. కాబట్టి మనకేం అర్థం అవుతుంది? తక్కువ అయాన్స్ రిలీజ్ అవుతున్నాయి అంటే వీక్ బేస్ అని అర్థం అవుతుంది. దీనివల్ల మనం NH4OHని ఏమని చెప్తున్నాం? వీక్ బేస్. Weak base. వీక్ బేస్ అని చెప్తున్నాం. వీక్ బేస్.
ఓకే, ఫాతిమా సూపర్ అమ్మ, ఎక్సలెంట్. నెక్స్ట్ నెక్స్ట్ యాక్టివిటీలోకి వెళ్దాము. ఓకే, ఈ యాక్టివిటీలోనే ఉన్నాయి ఇంకా ఫ్యామిలీ ఆఫ్ సాల్ట్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇప్పుడు NaCl, Na2SO4, ఇంకా Na2CO3, ఇంకా ఏమున్నాయి, NaHCO3. ఇవన్నీ కూడా సోడియం సాల్ట్స్ అని పిలుస్తాం. ఎందుకంటే వీటన్నిటిలో ఉన్న పాజిటివ్ అయాన్ ఏంటిది, సోడియం. అర్థమవుతుందా చెప్పేది? సోడియం సాల్ట్స్ కొన్ని చెప్పండి. NaCl ఫస్ట్ది, Na2SO4. ఇంకా మనం చాలా సోడియం సాల్ట్స్ డిస్కస్ చేసాం, చెప్పాలి నిద్రపోకూడదు. NaOH3. NaNO3, Na2CO3, Na2CO3. ఇంకోటి ఏదో NH4Cl, NH4Cl. ఆ? NH4Cl, సరే అది అమోనియం. అది క్లోరైడ్. సార్ ఇది సోడియం సార్. నేను సోడియం అడుగుతున్నాను. సోడియం సాల్ట్స్ చెప్పండి. Na2SO4. రాశాను కదా ఆల్రెడీ. సార్ NaOH. అది సాల్ట్ NaOH అనేది. కొంచెం మేల్కోండి అందరూ. అసలు లెవెల్లో NaOH అని చెప్తున్నారు, NaOH అని చెప్తున్నారు. అసలు ఏ లోకంలో ఉన్నారో అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, ఇవి చెప్పండి చూద్దాం. మనం ఆల్రెడీ లెసన్లో డిస్కస్ చేసుకున్న Na సాల్ట్ నాకు కావాలి. ఇప్పుడు మిస్ కాకుండా చెప్పాలి. మీరు టెక్స్ట్ బుక్ చూడమాకండి, గుర్తెచ్చుకోండి ఒకసారి. ఎక్కడెక్కడ సోడియం రియాక్ట్ అయింది, ఎక్కడెక్కడ సోడియం సాల్ట్ ఫామ్ అయింది. NaHCO3. ఓకే, ఒప్పుకోవచ్చు. ఇది డిస్కస్ చేసామో లేదో గుర్తులేదు, బట్ ఇది కరెక్టే, ఏం చేయలేము. చెప్పండి నెక్స్ట్. ఇంకొకటి ఉంది, నేను ఒకదాని కోసం వెయిట్ చేస్తాను. ఓకే, ఎంతసేపు అని వెయిట్ చేస్తాం? 7-6 వరకు టైం ఇస్తాను. చూడండి ఎంతవరకు మీరు చదివారో తెలుస్తుంది. అసలు మీరు అస్సలు టెక్స్ట్ బుక్ చదవట్లేదని అర్థమవుతుంది దీన్ని బట్టి. ఎంత పెద్ద టీచర్స్ వచ్చినా, మీరు ఎంత గొప్ప యూనివర్సిటీస్లో చదివినా, మీరంటూ హార్డ్ వర్క్ చేయకపోతే వర్కౌట్ అవ్వదు, చదువు రాదు. పక్కా అది మాత్రం మర్చిపోతారు. NaOH. ఇంకా నువ్వు నిద్రపోతూనే ఉన్నాను. NaOH సాల్టా? ఓకే. ఓకే, వావ్, సూపర్ కదా. ఎవరమ్మా? హూ ఇస్ దట్? జ్యోత్స్న. సూపర్, నేను దానికోసమే వెయిట్ చేస్తున్నా. Na2ZnO2 ఎక్కడి నుంచి వచ్చింది? వేరే వాళ్ళు ఎవరన్నా చెప్పండి. reaction of acids and bases with metals. Bases with metals. యా, NaOH Zn అనే మెటల్తో రియాక్ట్ అయితే వచ్చింది. ఊరికి జరిగిపోద్ద రియాక్షన్, ఇంకేమైనా చెయ్యాలా మనం ఎక్స్టర్నల్గా? హీట్ పంపించాలి. ఏంటిమ్మా? హీట్ చేయాలమ్మా, ఓకేనా? ఇది మెయిన్ థింగ్. సోడియం హైడ్రాక్సైడ్ని జింక్ని కలిపి హీట్ చేస్తే మాత్రమే ఈ రియాక్షన్ జరుగుతుంది. ఓకేనా? క్లియర్ కదా అందరికీ? Na2ZnO2 దీని పేరేంటి? సోడియం జింకేట్ సాల్ట్. ఓకే, క్లియర్ కదా అందరికీ? వీటన్నిటిలో కూడా మనకి పాజిటివ్ అయాన్ ఏముంది? Na+ ఉంది, సోడియమే ఉంది. కాబట్టి దీన్ని సోడియం ఫ్యామిలీ అంటాం, సోడియం సాల్ట్స్ అంటాం. ఓకేనా?
సో జనరలైజ్ చేసి చూస్తే వీటన్నిటికి బేస్ ఏముంటుంది, వీటన్నిటి రియాక్షన్స్ లో బేస్ ఏముంటుంది, NaOH ఉంటుంది. కొంచెం ఆలోచించండి మీరు ఇందా చెప్పిన ప్రాసెస్ లో వీటన్నిటికి కూడా NaOH ఉంటుంది. ఓకేనా, క్లియరా? ఓకే, నెక్స్ట్ క్లోరిన్ సాల్ట్స్ చెప్పండి, Cl ఉండే సాల్ట్స్. NaCl. NH4Cl. ZnCl. ZnCl2 sir. NaCl ఫస్ట్ది మనకు అందరికీ తెలిసింది, మనం రోజు తినేది ఇదే కదా. నెక్స్ట్ది NH4Cl, సూపర్. ఇంకా చాలా ఉన్నాయి. Sir ZnCl. ZnCl2. Potassium chloride, KCl. వావ్, సూపర్, పక్కా. HCl కూడానా? No, sir. నెక్స్ట్ ఇంకా CaCl2. MgCl2, magnesium chloride. ఇంకా KCl. KCl రాసిందా? సార్ CuCl2. CuCl2 ఏంటమ్మా? MgCl2 sir. MgCl2 రాశాను. Sir, aluminum chloride, AlCl2. AlCl3. ఓకే, వీటన్నిటిలో మనకి నెగిటివ్ది సేమ్ ఉంది, నెగిటివ్ అయాన్, క్లోరైడ్ అయాన్ ఉంది. సో దీన్ని ఏమంటాం, క్లోరైడ్ సాల్ట్ అంటాం. క్లోరైడ్ స్పెల్లింగ్ చెప్పండి, CHLORIDE, క్లోరైడ్ సాల్ట్స్ అంటే క్లోరైడ్ ఫ్యామిలీ అంటాం వీటన్నిటిని కలిపి. జస్ట్ చెప్తున్నారు ఇట్లా, ఓకేనా? సో వీటన్నిటికీ ఒకటి కామన్ ఉంటుంది, యాసిడ్ కామన్ ఉంటుందా, బేస్ కామన్ ఉంటుందా? Acid, sir. యాసిడ్ కామన్ ఉంటుంది. ఏంటిది యాసిడ్? HCl. Chloride. జనరలైజ్ చేసి చెప్తున్నా, ప్రతిదీ కూడా HCl నుంచి రావాలని లేదు, ఇది HCl నుంచి అంతగా రాదు. సో జనరలైజ్ చేసి చూసుకుంటే NaCl, NH4Cl, KCl, CaCl2 ఇవన్నీ కూడా HCl నుంచి వస్తాయి. ఓకేనా? వీటి న్యూట్రలైజేషన్ రియాక్షన్స్లో HCl అనే యాసిడ్ జనరల్గా ఉంటుంది. ఇక్కడ వరకు క్లియర్ కదా అందరికీ? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, మళ్ళీ అడుగుతున్నారు. ఒక యాక్టివిటీనే ఈరోజు అంతా పడుతుంది కదా మనకి. ఓకే, NH4Cl, దీన్ని అమోనియం సాల్ట్ అనొచ్చు, క్లోరైడ్ సాల్ట్ అని కూడా అనొచ్చు. ఓకేనా? అమోనియం సాల్ట్, క్లోరైడ్ సాల్ట్ ఈ రెండు పేర్లతో పిలవచ్చు. అమోనియం ఫ్యామిలీకి, క్లోరైడ్ ఫ్యామిలీకి రెండింటికి సంబంధించి ఉంటుంది. అర్థమవుతుందా మీకు? Yes, sir. Yes, bro. ఇది Na2CO3, సోడియం సాల్ట్ అనొచ్చు, కార్బోనేట్ సాల్ట్ అని కూడా అనొచ్చు. ఎస్ ఆర్ నో? Yes sir. కార్బోనేట్ సాల్ట్స్కి ఇంకా ఎగ్జాంపుల్ చెప్పండి. K2CO3, CaCO3, కాల్షియం కార్బోనేట్, MgCO3 ఇవన్నీ కార్బోనేట్ సాల్ట్స్. సో ఇది కార్బోనేట్ సాల్ట్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ది NaNO3, సోడియం నైట్రేట్, సోడియం సాల్ట్ అనొచ్చు, నైట్రేట్ సాల్ట్ అని కూడా అనొచ్చు. ఇంకా నైట్రేట్స్ ఏమేమి ఉంటాయి చెప్పండి. KNO3 ఉంటుంది, పొటాషియం నైట్రేట్. MgNO. ఒకవేళ Mg ఉంటే NO3 ట్వైస్ ఉంటుంది, అంతే కదా? పక్కాగా గుర్తులేదు ఇది ఉంటుందా లేదా అనేది. సో పొటాషియం నైట్రేట్ అయితే పక్కాగా ఉంటుంది. ఓకే, నైట్రేట్ సాల్ట్ అనొచ్చు. ఏంటమ్మా? Zinc nitrate sir. జింక్ నైట్రేట్ ఉంటుంది అనుకుంటా, విన్నట్టుంది. Zn Aluminum nitrate, sir. ట్వైస్. ఓకే, ఇంతవరకు వదిలేద్దాం. నైట్రేట్ ఫ్యామిలీ. నెక్స్ట్ది కాల్షియం సల్ఫేట్, కాపర్ సల్ఫేట్.
కాపర్ సాల్ట్స్ అని చెప్పొచ్చు, సల్ఫేట్ సాల్ట్స్ అని Sulfates. చెప్పొచ్చు. Na2SO4, K2SO4 ఇట్లా చాలా ఉంటాయి సల్ఫేట్లో కూడా. కాపర్కి ఇంకో సాల్ట్ తెలుసా, మనం ఇందాక డిస్కస్ చేసాం ఒకటి, Cu Cl2 sir. CuOH అంట, CuCl2, ఓకేనా, కాపర్ క్లోరైడ్. సో కాపర్ సల్ఫేట్, కాపర్ క్లోరైడ్, ఇవి కాపర్ సాల్ట్స్. సల్ఫేట్ సాల్ట్స్కి మనం ఎగ్జాంపుల్స్ చూసాం. ఇంకోటి చెప్పండి సల్ఫేట్కి ఎగ్జాంపుల్. Na2SO4. Na2SO4. ఓకే, నెక్స్ట్ ఇది MgSO4. ఏంటమ్మా ఏదో చెప్తున్నావు, కొంచెం గట్టిగా మాట్లాడాలి, వినిపించట్లేదు. ZnSO4. ZnSO4, ఓకే. సో ZnSO4. మెగ్నీషియం సాల్ట్, MgSO4 అనేది మెగ్నీషియం సాల్ట్ అనొచ్చు, దాంతోపాటు సల్ఫేట్ సాల్ట్ అని కూడా అనొచ్చు. మెగ్నీషియంకి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి, మెగ్నీషియం ఫ్యామిలీకి. MgOH twice. వావ్, ఎవరది, హూ ఇస్ దట్? మణికంఠ, నువ్వు చెప్పావు అట్లా, ఏంటి బ్రో MgOH twice ఏంటి? మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, Base sir. అది బేస్, ఓకేనా. MgCl2, ఓకే. మెగ్నీషియం క్లోరైడ్, మెగ్నీషియం సాల్ట్స్ ఇవి రెండు. నెక్స్ట్ మెగ్నీషియం సల్ఫేట్, జింక్ సల్ఫేట్, ఈ రెండు సల్ఫేట్ సాల్ట్స్. నెక్స్ట్ది కాల్షియం సల్ఫేట్, సల్ఫేట్ సాల్ట్, దాంతోపాటు కాల్షియం సాల్ట్ కూడా, కాల్షియం కార్బోనేట్ కూడా కాల్షియం సాల్ట్. నెక్స్ట్ది Na2SO4, ఆల్రెడీ మాట్లాడుకున్నాం. K2SO4, పొటాషియం సాల్ట్, సల్ఫేట్ సాల్ట్. పొటాషియంకి ఇంకా సాల్ట్స్ చెప్పండి, ఏమైనా ఉన్నాయేమో. సోడియంకు ఉన్నాయన్నీ పొటాషియం KCl. ఉంటాయి, ఓకేనా. సోడియంకు ఉన్నాయన్నీ పొటాషియం ఉంటాయి. KCl, KNO3, పొటాషియం నైట్రేట్, ఇవన్నీ పొటాషియం సాల్ట్స్, ఓకేనా. ఇంతే, అయిపోయింది. ఇక్కడ వరకు క్లియర్ కదా అందరికీ? ఎవరికైనా డౌట్ ఉందా ఒకసారి చెప్పండి, నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. ఎవరికైనా డౌట్ ఉందా, హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. ఒక్కసారి అందరు హ్యాండ్ రైజ్ చేయండి, ఎంతమంది నెలకొన్నారు అవుట్ ఆఫ్ 23 పీపుల్. ఒక్కళ్ళైతే పక్కాగా స్లీపింగ్, ఓకే ఓకే, అందరు మేల్కొనే ఉన్నారు, గ్రేట్, సూపర్. నెక్స్ట్ pH ఆఫ్ సాల్ట్స్ అంట. ఓకే, బేసిక్ కాన్సెప్ట్ ఇప్పుడు చెప్పుకుందాం, రేపు విషయం డిస్కస్ చేద్దాం, కాన్సెప్ట్ పూర్తి కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్, వీక్ బేస్, ఏంటి డిఫరెన్స్, అసలు ఏంటి స్ట్రాంగ్ యాసిడ్ ఏంటి, వీక్ యాసిడ్ ఏంటి, స్ట్రాంగ్ బేస్ ఏంటి, వీక్ బేస్ ఏంటి, చెప్పండి ఒకసారి. H plus ions. H ప్లస్ అయాన్స్ ఏంటి, కొంచెం క్లియర్గా చెప్పాలి. Acids have more H plus ions. More H plus ions. Fewer H plus ions. ఏంటి మోర్ H ప్లస్ అయాన్స్? Strong acids have more H plus ions sir. When the strong acids dissolve in water, they dissociate more H plus ions. స్ట్రాంగ్ బేసెస్ డిజాల్వ్ చేస్తే మోర్ H ప్లస్ అయాన్స్ని రిలీజ్ చేస్తాయి. Acids are strong acids. ఓకే, మీరు చెప్పింది కరెక్టే, మీకు అంతా మైండ్లో ఉంది. స్ట్రాంగ్ యాసిడ్ అంటే మనం వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. స్ట్రాంగ్ బేస్ అంటే OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, అంతే కదా. మీరు pHని పక్కన పెట్టండి, pH ఇందాక మాట్లాడుకున్నాం, H ప్లస్ అయాన్కి OH ప్లస్ అయాన్, OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్కి రిలేషన్ చూసాం, ఓకే. ఇప్పుడు జనరల్గా చెప్పేటప్పుడు స్ట్రాంగ్ బేస్ అంటే ఏం చెప్తాము, వాటర్లో డిజాల్వ్ చేస్తే OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలా? స్ట్రాంగ్ బేస్కి ఎక్కువ ఉండాలి sir. OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉండాలి స్ట్రాంగ్ బేస్కి,
OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ చాలా తక్కువ ఉంటే దాన్ని వీక్ బేస్ అంటాము. ఇదంతా ఓకే. ఇప్పుడు ఒక స్ట్రాంగ్ యాసిడ్కి స్ట్రాంగ్ బేస్కి ఈ రెండింటికి రియాక్షన్ జరిపితే ఏమొస్తుంది చూద్దాం. ఓకే, స్ట్రాంగ్ యాసిడ్ ఒకటి చెప్పండి, మీకు తెలిసిన స్ట్రాంగ్ యాసిడ్. HCl. అందరికి తెలుసు కదా HCl. మీకు ఒక హోంవర్క్ ఇచ్చాను, మీరు చేశారా? గుర్తులేదు నాకు, మర్చిపోయాడల్లా. ఈ టేబుల్ ఒకటి ఫిల్ చేయమన్నాను, ఎవరన్నా చేశారు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి ఆనెస్ట్గా చేసిన వాళ్ళు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ టేబుల్, అంటే బేసిక్ ఐడియా వస్తుంది, మీరు రిఫర్ చేసుకోగలుగుతారు తర్వాత. కాబట్టి ఒకసారి ఇది మెటీరియల్లో చూసి ఫిల్ చేయండి, మీ దగ్గర మెటీరియల్స్ ఉంటాయి. లేకపోతే నాకు ఒక హెల్ప్ చేయండి, ఎవరన్నా నాకు పిక్చర్ పెట్టండి మీ మెటీరియల్ది. ఒకసారి టేబుల్ పిక్చర్ పెడతారా ఎవరన్నా? Yes, sir. ఓకే ఓకే, గ్రూప్లో పెట్టేయండి డైరెక్ట్గా. ఓకేనా, ఒక్కళ్ళు పెట్టండి చాలు. ఒకళ్ళు పెట్టినాక మిగతా వాళ్ళు ఆపేయండి, ఒకళ్ళు పెట్టినాక మళ్ళీ మళ్ళీ పెడుతూ ఉండద్దు. ఓకే, సో నెక్స్ట్ దానికి వెళ్తే స్ట్రాంగ్ యాసిడ్ HCl అనేది స్ట్రాంగ్ యాసిడ్, ఎందుకంటే pH నియర్లీ 1 2 దానికి దగ్గరలో ఉంటుంది. ఓకే, స్ట్రాంగ్ బేస్ NaOH స్ట్రాంగ్ బేస్. ఓకేనా, ఈ రెండింటికి రియాక్షన్ జరిపితే ఏమొస్తుంది? NaCl ప్లస్ H2O. సింపుల్. ఇప్పుడు ఇలా వచ్చిన సాల్ట్ అనేది న్యూట్రల్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనకి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. జనరల్గా మనం చూసినట్లయితే NaCl మనం రోజు తింటూ ఉన్నాం. ఓకేనా, ఎస్ ఆర్ నో? Yes, sir. ఏమన్నా పుల్లగా అనిపిస్తుందా మీకు సాల్ట్? NaCl సాల్ట్ No, sir. ఏమన్నా చేదుగా అనిపిస్తుందా? No, sir. ఇట్ ఈస్ నాట్ ఎన్ యాసిడ్, నాట్ ఏ బేస్. అర్థమైపోతుంది. నెక్స్ట్ది, ఎప్పుడన్నా బేకింగ్ సోడా తిన్నారా మీరు? బేకింగ్ సోడా ఒకసారి టేస్ట్ చూసారా? No, sir. ఒక్కళ్ళు కూడా అసలు మన క్లాస్ మొత్తం మీద బేకింగ్ సోడా ఎవ్వరు తినలేదా? No, sir. టేస్టే చూడలేదు. ఒకసారి వెళ్ళి చూడండి, ఇంట్లో ఉంటుంది కదా. మా ఇంట్లో అయితే ఉండదు యాక్చువల్గా, నేనేమి దాన్ని వాడను అసలు. బట్ ఒకసారి టేస్ట్ చేయండి. నెక్స్ట్ ఏం చెప్పాలి? ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం. ఇప్పుడు స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ని మనం రియాక్ట్ చేస్తే మనకి వచ్చింది న్యూట్రల్ సాల్ట్ అనేది వచ్చింది. అసలు ఇట్లా చెప్పకపోయినా NaCl pH మనం చూస్తే ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. దాన్ని బట్టి మనం న్యూట్రల్ సాల్ట్ అని చెప్పొచ్చు. NaClని తీసుకెళ్ళి వాటర్లో కలిపి pH మెజర్ చేస్తే ఎంత వస్తుంది? 7 వస్తుంది. దాన్ని బట్టి మనం న్యూట్రల్ సాల్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏ రెండింటిని రియాక్ట్ చేద్దాం చెప్పండి. Strong acid, weak base. ఓకే, ఇప్పుడు స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ చూద్దాం. అంతకంటే ముందు వీక్ యాసిడ్ వీక్ బేస్ చూద్దాం. ఓకేనా, వీక్ యాసిడ్ వీక్ బేస్. ఓకేనా అందరికీ? ఒక వీక్ యాసిడ్ చెప్పండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. Acetic acid, sir. ఎక్సలెంట్. ఎసిటిక్ యాసిడ్ ఫార్ములా CH3COOH. CH3COOH. వీక్ బేస్ ఫార్ములా, సారీ వీక్ బేస్ ఎగ్జాంపుల్ NH4OH, అమోనియం హైడ్రాక్సైడ్. ఈ రెండింటిని రియాక్ట్ చేస్తే ఏమొస్తుంది? CH3OH, NH4CH4CO, సారీ వెయిట్ ఒక నిమిషం, H ప్లస్ CH3COO మైనస్. ఈ H ప్లస్ OH మైనస్ వెళ్ళిపోతే NH4 ప్లస్ CH3COO మైనస్. ఈ రెండు కలిస్తే ఏమొస్తుంది?
CH3 COO NH4 వస్తుంది. అర్థమవుతుందా? ఇట్లా వచ్చే సాల్ట్ కూడా న్యూట్రల్గా ఉంటుంది. ఓకేనా? అసలు ఇట్లాంటి సాల్ట్ ఒకటి ఫామ్ అయిద్దా లేదా నాకు డౌట్. ఓకే, అమ్మోనియం ఎసిటేట్ అది pH. అమ్మోనియం ఎసిటేట్ ప్రొఫైల్ బఫరింగ్ ఇదేంటి? ఓకే, సారీ, వెరీ సారీ. ఇక్కడ వీక్ యాసిడ్స్ వీక్ బేసెస్ కలిస్తే బఫర్స్ అనే ఒకటి ఫామ్ అవుతాయి అంట. ఓకేనా? బియాండ్ ద రేంజ్ ఆఫ్ సిలబస్ ఇది మనకి ఇంటర్లో వస్తుంది, గుర్తురాలే నాకు. బఫర్స్ అని ఫామ్ అవుతాయి. అర్థమవుతుందా? వెరీ సారీ, న్యూట్రల్ కాదు, బఫర్ అని సబ్స్టెన్సెస్ ఫామ్ అయితే వీటి యూజేజ్ మీరు ఇంటర్లో చదువుకుంటారు. ఓకే, ఇది ఒక్కటి వదిలేయండి. బట్ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కలిస్తే మనకి న్యూట్రల్ సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇది క్లియర్ కదా ఇంతవరకు? Yes, sir. Yes, bro. బఫర్స్ అని కొన్ని ఫామ్ అయితే నాకు కాన్సెప్ట్ గుర్తు రాలేదు, వెరీ సారీ. ఇది మనకి ఇంటర్లో వస్తుంది, ఇది మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ ఏం చేద్దాం? వీక్ బేస్. Weak base. ఎగ్జాంపుల్ చెప్పండి స్ట్రాంగ్ యాసిడ్కి. HCl. HCl. వీక్ బేస్కి Na4OH. NaOH. H4OH, sir. NH4OH. NH4OH. ఈ రెండింటి రియాక్షన్ ఏమొస్తుంది? NH4Cl ప్లస్ H2O. ఇప్పుడు వచ్చే సాల్ట్ ఎట్లా ఉంటుందంటే స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ నుంచి ఫామ్ అయింది కాబట్టి కొంచెం ఎసిడిక్ నేచర్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది డామినేట్ చేస్తుంది, మనకు అర్థమవుతుంది కదా? అర్థమవుతుందా మీకు? ఇది డామినేట్ చేస్తుంది కాబట్టి ఎసిడిక్ నేచర్ సాల్ట్ వస్తుంది. ఇప్పుడు చూద్దాం, గూగుల్ని అడుగుదాం, NH4Cl అమోనియం క్లోరైడ్ యొక్క pH ఎంత అని చూద్దాం. అమోనియం క్లోరైడ్ చూడండి, 4.6 నుంచి 6 వరకు ఉందంట రేంజ్. అంటే ఎసిడిక్కా లేకపోతే బేసిక్కా న్యూట్రల్గా? ఎసిడిక్. సో మనకి స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ కలిస్తే ఎసిడిక్ సాల్ట్ అనేది వచ్చింది. స్ట్రాంగ్గా ఉన్నది డామినేట్ చేస్తుంది కదా, సో ఎసిడిక్ సాల్ట్ అనేది వచ్చింది. NaClకి కూడా ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. సోడియం క్లోరైడ్ కదా, ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 7. చూడండి, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక రియాక్షన్. ఏం రియాక్షన్ మిగిలిపోయింది మనకి? వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్. వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్. ఎలాంటి సాల్ట్ వస్తుంది? స్ట్రాంగ్ బేస్. బేసిక్ సాల్ట్ వస్తుంది, స్ట్రాంగ్ బేసిక్ కాదు, బేసిక్ సాల్ట్ వస్తుంది. వీక్ యాసిడ్కి ఎగ్జాంపుల్ CH3COOH. సారీ COOH కదా, ప్లస్ స్ట్రాంగ్ బేస్ NaOH. సో CH3 COO Na ప్లస్ H2O. సోడియం ఎసిటేట్ అంటాం కదా దీన్ని. ఇది ఏ నేచర్ ఉంటుంది దీనికి? బేసిక్ నేచర్. టెస్ట్ చేద్దాం ఒకసారి. సోడియం ఎసిటేట్, సోడియం
ఎసిటేట్ pH 5. వావ్, pH 5.2 వచ్చింది. హౌ ఈస్ దిస్ పాసిబుల్? 5.2 అంటే ఎసిడికా బేసికా? ఎసిడిక్. ఎసిడిక్ కదా. మరి అకార్డింగ్ టు థియరీ మనకి బేసిక్ రావాలి. ఇక్కడ చూసినా ఎసిడిక్కే వస్తుంది. దారుణం ఇది. ఓకే, ఈజ్ యూస్డ్ యాజ్ ఎ బఫర్ అంట. ఓకే, థియరిటికల్గా అయితే బేస్ రావాలి. ఓకే, మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు, మళ్ళీ కొంచెం క్లియర్గా చెప్తారు రేపు. ఓకేనా? కెమిస్ట్రీనే ఇట్లా ఉంటుందిలే. ఓకే, క్లియర్ కదా? బేసిక్ ఐడియా వచ్చింది కదా? వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ రియాక్ట్ అయితే మనకు వచ్చే సాల్ట్ ఎట్లా ఉంటుంది? Basic. సరే, మీకు ఇంకోటి ప్రూవ్ చేస్తా. ఈ రియాక్షన్ ఇట్లా ఉంటాయి, వదిలేయండి. నెక్స్ట్ ఇది కార్బోనిక్ యాసిడ్ స్ట్రాంగ్ యాసిడా వీక్ యాసిడా? కార్బోనిక్ యాసిడ్ గుర్తెచ్చుకోండి ఒకసారి. Weak acids. వీక్ యాసిడ్ ఎందుకు? We are drinking that. మనం తాగుతున్నాం కదా. యా, పక్క. ఇప్పుడు NaOH రియాక్షన్ ఏమొస్తుంది చెప్పండి? లాస్ట్ అండ్ ఫైనల్ ఇదే ప్రూవ్ చేస్తా ఇప్పుడు. Na2CO3 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 plus H2. H2 వస్తుంది. అక్కడ బ్యాలెన్స్ చేయాలి. ఓకే, ఇప్పుడు Na2CO3 అనేది ఏ సాల్ట్ అయి ఉండాలి? ఎసిడిక్. బేసిక్ సాల్ట్. ఇదన్నా చూద్దాం, కనీసం గూగుల్ మనకి హెల్ప్ చేస్తాము. Na2CO3 సోడియం ఏమంటారు దాన్ని? కార్బోనేట్. pH ఆబ్వియస్లీ పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది. చూడండి, బేసిక్ నేచర్ ఉంటుంది దీనికి. సోడియం కార్బోనేట్ వాషింగ్ సోడా, దీనికి pH ఎంత ఉంది? 11 ఉంది. చూడండి, pH 11 అంటే ఏంటి? Basic in nature. బేసిక్. ఇక్కడ ఎందుకు తేడా వచ్చింది అంటే మనకి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. మనకి తెలిసింది కొంచెమే కదా. మనం ఎంత అనుకుంటాం? వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కలిస్తే బేసిక్ సాల్ట్ వచ్చేయాలనుకుంటాం. బట్ మేబీ మనకు తెలియని కాన్సెప్ట్స్ చాలా ఉండుంటాయి. వాటి రీజన్ వల్ల దీనికి pH తక్కువ ఉండొచ్చు. సో జనరలైజ్ చేసి చెప్పాలంటే మాత్రం వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కలిస్తే బేసిక్ సాల్ట్సే వస్తాయి. అలానే స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ కలిస్తే ఏమొస్తాయి? స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్, ఎసిడిక్ సాల్ట్. ఓకే, స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కలిస్తే న్యూట్రల్ సాల్ట్. న్యూట్రల్ సాల్ట్స్ వస్తాయి. వీక్ యాసిడ్ వీక్ బేస్ కలిస్తే Buffers. బఫర్స్ అనే న్యూట్రల్. ఇది అసలు మనం మాట్లాడుకో. Neutral salt. న్యూట్రల్ కాదు, సారీ. Buffers. ఎట్లా పడితే అట్లా ఉంటుంది వీటి Buffer. pH. ఓకేనా? బఫర్స్. ఒక ఎందుకో కానీ బేసిక్ ఐడియా ఇస్తా. బఫర్ అంటే ఒక రేంజ్ ఆఫ్ pH ఉంటుంది వీటికి, సిచ్యువేషన్ని బట్టి. చాలా డీప్ కాన్సెప్ట్ ఇది. ఓకే, ఒక రేంజ్ ఆఫ్ pH అనేది ఉంటుంది వీటికి. స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ కలిస్తే ఎసిడిక్, వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కలిస్తే బేసిక్ సాల్ట్స్ వస్తాయి. ఏది స్ట్రాంగ్ ఉంటే సాల్ట్ కూడా కొంచెం అటువైపు ఇంక్లైన్ అయి ఉంటుంది. క్లియరా అందరికీ? ఎనీ డౌట్స్? ఏం డౌట్స్ ఉన్నాయి చెప్పండి. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఓకే, రేపన్నా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. నెక్స్ట్ది ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇంతమంది మెసేజ్ చేస్తూ ఉంటారు, మెసేజెస్ చూస్తాను, మర్చిపోతాను ఒక్కోసారి. అది నా మిస్టేక్, నేను ఒప్పుకుంటే ఎప్పుడైనా. బట్ మీ రెస్పాన్సిబుల్గా ఒకసారి మీరు అడిగింది ఏదన్నా నేను మర్చిపోయాను అనిపిస్తే వెంటనే మీరు మళ్ళీ అడగండి వాట్సాప్లో. ఓకేనా? ఇప్పుడు
అప్పుడు పెట్టడానికి వీలు ఉంటుంది. మీరు అట్లా వదిలేసి కూర్చోమాకండి. అడిగినా పంపించలేదు, మా మీద కోపపడుతున్నారు అంటే మేబీ నా మీద ఏదైనా ఫీలింగ్ ఉందేమో సార్కి, అందుకని నాకు పంపించట్లేదు, ఇట్లా ఏం పెట్టుకోమాకండి. ఓకే, నిజంగా నేను ఇంతమంది మెసేజెస్లో ఏదో బిజీలో మర్చిపోతాను. ఒకవేళ మర్చిపోతే మళ్ళీ మీరు మెసేజ్ చేసి మీకు కావాల్సింది మీరు తీసుకోండి, వీడియోస్ కానీ ఏదైనా కానీ. ఓకేనా? క్లియర్? Okay, sir. ఓకే సార్. హీట్ టెస్ట్ ఎప్పుడు Yes, sir. పెట్టుకున్నాం?